హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై సీఎస్ ఆదేశాలు, ఈ కేబినెట్ భేటీలో చర్చలు అనేది అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ యువనికపై అత్యంత కీలకమైన ఘట్టంగా భావించే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సుశీత నాయకత్వంలో ఈ నెల మార్చి 13న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం వేదికగా జరగనున్న ఈ భేటీలో రాష్ట్ర భవిష్యత్తును మార్చే దిశగా అనేక కీలక నిర్ణయాలైతే తీసుకోనున్నారు. కేవలం ఒక సాధారణ సమావేశంలా కాకుండా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆకాంక్షిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను మరింత వేగవంతం చేయడమే ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన కార్యాచరణను రూపొందించడంలో భాగంగా ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో ఈ ప్రభుత్వం ప్రజల ముంగిటకే సేవలను తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో ఉంది. సో, సమాజంలోని అట్టడుగు వర్గాలకు, పేదలకు, మహిళలకు మరియు వృద్ధులకు మేలు చేకూర్చేలాగా ప్రస్తుత పథకాలను బలోపేతం చేయడంపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. గతంలో ఉన్న లోపాలను సరిదిద్ది అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలాగా మార్గదర్శకాలు రూపొందించడము, అభివృద్ధి ప్రాజెక్టుల విషయానికి వస్తే అమరావతి నిర్మాణం పనులు ముమ్మరం చేయడము, ప్రపంచ స్థాయి వసతులతో దీటైన రాజధానిగా తీర్చిదిద్దడంపై, రాజధాని నిర్మాణం పురోగతిపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఉపాధి కల్పన విషయంలో యువతకు భరోసా ఇచ్చేలాగా కొన్ని ప్రతిపాదనలు ఉండబోతున్నాయి కేబినెట్ ముందు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని కూడా సమర్థవంతంగా అమలు. సో, ఈ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఒక సవాలుగా ఉన్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకు ముందు ఆర్థిక వ్యయాన్ని సమీక్షించడం అనివార్యం. సో, ఏ ఏ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేది కూడా ఈ మేరకు ఈ యొక్క కేబినెట్ భేటీలో మంత్రులు కలిసి సమగ్రంగా చర్చించనున్నారు. అవసరమైన చోట్ల ఖర్చులను నియంత్రించే అత్యవసర ప్రాజెక్టులకు ఈ మేరకు నిధులనైతే ఏర్పాటు చేయబోతున్నారు. కేంద్రంతో కూడా సత్సంబంధాలను కొనసాగిస్తూ కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టుతూ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక ప్రాజెక్టుల విషయానికి వచ్చినట్లయితే పోలవరం సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది రాష్ట్ర ఉద్యోగుల చిరకాల కోరికలైనటువంటి వేతన సవరణ, పీఆర్సీ మరియు తాత్కాలిక భృతి, మధ్యంతర భృతి విషయంలో ఈ సమావేశంలో ఒక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని చాటి చెబుతూ వారి ఆర్థిక సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. సో, ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ మరియు ఐఆర్‌పై ఈ యొక్క భేటీలో కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే డీఏలు కూడా ప్రకటించాల్సి ఉన్నవి. వాటిని ప్రకటించే దిశగా ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకునే విధంగా కనిపిస్తుంది. సో, ముఖ్యంగా చిరకాల కోరికలైనటువంటి వేతన సవరణ. సో, దాదాపుగా మనకు పీఆర్సీ అనేది 2.5 సంవత్సరాలు పైగానే ఆలస్యమైన నేపథ్యంలో సో, ఇప్పుడు వెంటనే పీఆర్సీ కమిషన్‌ను నియమించి ఐఆర్ ప్రకటించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఎందుకంటే పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా పీఆర్సీ నివేదిక సిద్ధమైంది. కాకపోతే ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. సో, రిపోర్ట్ తెచ్చుకొని దాన్ని పరిశీలించి ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సో, ఇంకా ఇంప్లిమెంటేషన్ అయితే ప్రాసెస్ జరగలేదు. కానీ అక్కడ ఐఆర్ అయితే ప్రకటించడం జరిగింది ప్రభుత్వం.
ఒక 5% మేర. కానీ మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్‌కి చాలా కాలంగా ఐఆర్ పెండింగ్‌లో ఉంది. చాలా బకాయిలున్నాయి. సో, పెరుగుతున్న నిత్యావసర ధరల దృష్ట్యా 30% తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయన్నమాట. మరి దీనికి సంబంధించి సానుకూల నిర్ణయం అయితే క్యాబినెట్ భేటీలో వెలువడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని చాటి చెబుతూ, వారి ఆర్థిక సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు పడనున్నాయి. ఈ కీలక భేటీకి సంబంధించి ముందస్తు ఏర్పాట్లును ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ సీఎస్ గారు మార్చి 11వ తేదీ లోపల అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ తమ శాఖలకు సంబంధించినటువంటి సమగ్ర నివేదికలను మరియు ప్రతిపాదనలను అందజేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదిక అందగానే కేబినెట్ చర్చలు సాగనున్నాయి. కాబట్టి ఏ చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా లోతుగా పరిశీలించాలని అయితే సూచించారు. ఇక ప్రభుత్వం నూతన విధానాలు, పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల పరిష్కారం మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఎదురవుతున్న అవరోధాలను తొలగించడానికి ఈ ప్రతిపాదనలు కీలకం కానున్నాయి. సో, ఈ సమావేశం ముగిసిన వెంటనే ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు, ముఖ్యంగా రైతులు, ఉద్యోగులు మరియు నిరుద్యోగ యువత ఈ సమావేశం నుండి ఎటువంటి శుభవార్తలు వింటామా అని ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉన్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో మార్పొచ్చేలాగా ఈ కేబినెట్ నిర్ణయాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దిశానిర్దేశం చేసే మహత్తర సమావేశం ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతుందని అందరూ ఆశిస్తూ ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారో చూడాలని మరి సో, క్యాబినెట్ భేటీ ముగిసే వరకు వేచి చూడాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్.